జై గురుదత్త. శ్రీ శంకర భగవత్పాద విరచిత ఆత్మ జ్ఞానోపదేశ విధి అనే సంస్కృత గ్రంథాన్ని అనుసరించి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు రచించిన తెలుగు గ్రంథంలోని 9వ భాగం వినబోతున్నారు. గ్రంథకర్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి ప్రియ శిష్యుడు పూర్ణ విద్యానిధి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు ప్రస్తుతం అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విద్యాధికారిగా, భక్తిమాల సంపాదకులుగా పనిచేస్తున్నారు. 1999 జూన్ 15, 16, 17 తేదీల్లో దత్తపీఠంలో పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు అద్దంలో నగరము అనే శీర్షికపై చేసిన ప్రవచన సారం ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఎదురుగుండా ఈ వస్తువు ఉంది అని చెప్పడానికి మనకి సామాన్యంగా అనేక సహకారాలు కావాలి. ముందుగా నాకు కన్ను ఉండాలి. నాకు కన్ను ఉన్నా సరే ఉన్నట్టుండి దీపాలు ఆరిపోతే, సూర్యుడు కనిపించకుండా పోతే ఎదురుగుండా ఉన్న వస్తువు కనిపించదు. కన్ను బాగానే ఉంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, కానీ మొహం మీద చెంగేసు కూర్చున్నా నాకేమైనా కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఏమిటి? మధ్యన ఒక అడ్డం ఉండకూడదు. ఇంతకు వస్తువుకి మనకి మధ్యలో అడ్డంకి అంటే ఒక తెర ఉంటుంది. దాన్ని ఆవరణం అంటారు. అది ఉండకూడదు. సూర్యుడి యొక్క ప్రకాశం ఉండాలి, లేదా ఒక దీపం యొక్క ప్రకాశం ఉండాలి. తరువాత కన్ను పనిచేయాలి. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అసలైన పాయింట్ మరొకటి ఉంది. చూసామండి, కళ్ళు బాగా పెట్టాం, కళ్ళజోడు కూడా పెట్టాం, ఒక పెద్ద దీపం పెట్టాం, చివరికి అక్కడ ఏమీ కనిపించడం లేదు, దోమ కూడా లేదు అని గోల చేస్తే ఏమి లాభం? నీకు కనిపించాలి అంటే అక్కడ ఏదన్నా వస్తువు ఉండాలి. కనుక ఒక వస్తువు నిజంగా ఉంటే పైన చెప్పినవన్నీ సహకారాలుగా పనిచేస్తాయి. ఇన్ని సహకారాలు ఉన్నాయి అంటున్నావు కదా, వీటిలో ఏది నిజంగా నీకు వస్తువుని చూపించేది? కన్ను చూపిస్తోందా? సూర్యుడి యొక్క వెలుతురు చూపిస్తోందా? లేకపోతే ఈ తెర అనేది లేకపోవడం చూపిస్తోందా? ఇంకా ఏదైనా వేరే కారణం ఉందే? అస్తి అంటే ఉన్నది, ప్రకాశతే అంటే ఇది కనిపిస్తున్నది అనే 2 పదాలను నువ్వు ఉపయోగిస్తున్నావు కదా. ఆ 2 అర్థాలు దేనిని ఆశ్రయించుకుని ఉన్నాయి? నేను ఏ వస్తువును చూస్తున్నానని చెప్తున్నానో ఆ వస్తువునే ఆశ్రయించుకొని ఉన్నాయి. ఉన్నది, ప్రకాశిస్తున్నది అనే 2 భావాలు కూడా నేను కొండను చూస్తుంటే కొండను ఆశ్రయించుకుని ఉంటాయి, నేను దోమను చూస్తుంటే దోమనే ఆశ్రయించుకుని ఉంటాయి. అలా అనేటట్లయితే అస్తిత్వానికి పరిమాణం ఎంత? అది దోమంతా లేక కొండంతా? అస్థి అనేది అన్ని వస్తువులను ఆశ్రయించుకొని ఉన్నది అంటే దాని పరిమాణ నిర్ణయం చేసేది ఎలా? దీన్ని నువ్వు బాగా విచారణ చెయ్యి అని ఒకడన్నాడు. వాడంటున్నాడు, మీరు చెప్పిందంతా చేస్తే నాకు ఏమి ప్రయోజనం? అది కాక మీరు చెప్పిన పని వల్ల మీరు చెప్పే ప్రయోజనం కలుగుతుంది
అని నమ్మకం ఏమిటి? కనుక మీరు చెప్పే దానిలో గల హేతుబద్ధతను నిరూపించడమే కాక, అలా విచారణ చేసినందువల్ల మీరు చెప్పిన ప్రయోజనాన్ని పొందినవారు ఎవరైనా ఉంటే వారిని నాకు చూపిస్తే నాకు దృఢమైన విశ్వాసం కలుగుతుంది. ఇదేదీ లేకుండా ఒట్టిగా ఈ విచారణ చెయ్యి అని ఎందుకు చెప్తున్నారు అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. సర్వజ్ఞః సర్వకర్తా చ కథమాత్మా భవిష్యతి శిష్యం ప్రతీర్థం పృచ్ఛంతం వక్తుమారభతే గురుః. దీని తాత్పర్యం ఏమిటంటే, ఆత్మ సర్వజ్ఞుడు సర్వకర్త ఎలా కాగలడు అని శిష్యుడు ప్రశ్నించగా గురువు సమాధానం చెప్తున్నాడు. అదీకాక మీరు ఇంకొకటి ఏమంటున్నారంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అని చెప్తున్నారు. ఒకటే వస్తువు ఉన్నది, ఆ వస్తువే ఈశ్వరుడుగా, ఆ వస్తువే గురువుగా, ఆ వస్తువే ఈ జీవుడుగా 3 రకాలుగా విభాగం పొందింది, రూపాంతరం చెందింది అని చెప్తున్నారు. ఈ మాట బొత్తిగా నమ్మశక్యం కాకుండా ఉంది. ఈశ్వరుడే జగత్తంతా సృష్టి చేశాడు, వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, వాడే జ్ఞానాన్ని పంచిపెడుతున్నాడు అని మీరు చెప్తున్నారు. మీరు చెప్పే గురువు గారు అనేటువంటి వ్యక్తి ఆ ఈశ్వరుడితో సమానం. ఈశ్వరుడు ఈయన లోపల ఒకటే. ఆ ఈశ్వరుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు గురువుకి ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయనకు ఉన్నాయో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం లేవు. నేను రోజు ఏడుస్తూ ఉంటాను. పుట్టగానే ఏడుపుతో పుట్టాను. రోజు నిద్ర లేవగానే అప్పుడే నిద్ర లేపారేమిటి అని ఏడుస్తూ ఉంటాను. పడుకునేటప్పుడు రేపు అనుకున్న కార్యక్రమాలన్నీ అవుతాయో కావో అని ఏడుస్తూ పడుకుంటాను. ఇలా నిరంతరం ఏడుస్తూ ఉండడం నా కార్యక్రమం. ఈశ్వరుడేమో నిరంతరం ఆనంద స్వరూపంగా ఉంటాడు అని మీరు చెప్తున్నారు. కనుక ఈశ్వరుడు నేను మాత్రం ఒకటి కాదు. మీరేమో ఆ పరమాత్మే నువ్వు అని చెప్తున్నారు. అది మా సిద్ధాంతం అంటున్నారు. అటువంటి సిద్ధాంతం మాకెందుకు? నా దుఃఖం పోయేందుకు ఉపాయం చెప్పమన్నాను తప్పితే ఏవేవో సిద్ధాంతాలు చెప్పి నన్ను గందరగోళం చెయ్యమని నేను అడగలేదు అని ప్రతిపక్షి దబాయిస్తుంటే, అటువంటి వాడి కోసం ఆచార్య స్వామివారు విశ్వం దర్పణ శ్లోకం ద్వారా సమాధానం చెప్తున్నారు. ఏ విధంగా చెప్పారయ్యా అంటే, అంతరస్మిన్నిమే లోకాః అంతర్విశ్వమిదం జగత్ బహిర్వన్మాయయా భాతి దర్పణే ప్రతిబింబవత్. ఈ విషయాలు కొన్ని చెప్పుకున్నాం. మళ్ళీ వ్యాఖ్యాన రూపంగా ఇంకొకసారి వస్తాయి. మన చర్చ అంతా ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, మన లోపల ఒక ప్రపంచం, బయట ఒక ప్రపంచం అని 2 ప్రపంచాలు ఉన్నాయి. లోపల ప్రపంచం అసత్యమని, బయట ప్రపంచం సత్యమని నిర్ధారణలో మనం ఉన్నాం. దాని గురించి సందేహించి గురువుగారి దగ్గరకు వెళ్ళలేదు. మనం వెళ్ళిందల్లా దుఃఖం పోగొట్టమని మాత్రం వెళ్ళాం. ఏమని నిశ్చయంతో వెళ్ళాము? బయట కనిపించే ప్రపంచంలో దుఃఖం అనేది సత్యంగా ఉంది, అది పోవాలి అని వెళ్ళాం. దాని గురించే సురేశ్వరాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. ఈ ప్రపంచం అంతా బయట ఉన్నట్లు కనిపిస్తోంది. బయట కనబడే ప్రపంచంలో 3 లోకాలు ఉన్నాయని, 14 లోకాలు ఉన్నాయని ఏవో లెక్కలు చెప్తున్నారు. ఇంత బ్రహ్మాండమైన ప్రపంచం, మనకు కనిపిస్తున్న భూలోకం, తరువాత వాయుమండలం, తరువాత వాయువు కూడా లేనటువంటి ఆకాశమండలం,
ఆకాశమండలంలో అనేక రకాలుగా కనిపిస్తున్నటువంటి నక్షత్ర గోళాలు, ఆ తరువాత ఆ గోళాలకు కూడా మించి మనకి కనిపించినటువంటి బ్రహ్మాండ పదార్థాలు, ఇదంతా బయటి ప్రపంచంలో మనకు ఉన్నాయి. స్వప్నంలో కనిపించేటువంటి ప్రపంచంలో కూడా ఇటువంటి పదార్థాలు అన్నీ ఉన్నాయి. అక్కడ నేల ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది, ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలకు మించి మనకు తెలియని పదార్థం అక్కడ ఉంది. ఈ రెండూ కాకుండా అద్దంలో కనిపించే ప్రపంచం ఇంకొకటి ఉంది. ఒక చిన్న అద్దంలో పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద ఉండే చెట్లు, చెట్ల మీద ఉండే పిట్టలు, ఇంకా ఇటువంటివన్నీ దాంట్లో కనిపిస్తాయి. ఇటువంటి దర్పణ ప్రపంచం ఒకటి ఉంది. ఈ అద్దంలో కనిపించే ప్రపంచం స్వప్నంలో భాగమా, మెళకువలో భాగమా అనేది మన ప్రశ్న. దీనికి పెద్ద చర్చ అక్కర్లేదు. మెళకువలో భాగమే. నువ్వేం చెప్పావు? మెళకువలో కనిపించేదంతా సత్యము అని చెప్పావు. కలలో కనిపించేది మాత్రం అసత్యం అని నిశ్చయం చేసి చెప్పావు. అద్దంలో కనిపించే ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో అది మెళకువలో భాగం. అవునా కదా? అంటే అది మెళకువలో భాగమే అన్నావు. మెళకువలోనే భాగం అయి ఉంటే అది సత్యమే అయి ఉండాలి. కనుక నీవు చెప్పిన మాట ప్రకారంగా అద్దంలో కనిపించే మహానగరం ఏదైతే ఉందో, పెద్ద కొండ ఏదైతే ఉందో అది కూడా సత్యమే. అక్కడ కూడా గింజలు వేసి పంటలు పండించుకో. మీ ఇంటికి తోలే ధాన్యం అంతా అక్కడి నుంచి తోలించుకో. అద్దంలో కనిపించే పొలంలో, అద్దంలో కనిపించే కొండలో ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నీవు అనుభవించి మహారాజులాగా ఏలుకో. మాకేమీ అభ్యంతరం లేదు అంటే ఒప్పుకుంటావా? కనుక జాగ్రత్త ప్రపంచం అంతా సత్యం అని నీవు అనేటట్లయితే అందులో కొంత భాగం అసత్యం అనడానికి కారణం చెబుతావా? అద్దంలో కనిపించేది మాత్రం సత్యం కాదు, అలాగే నీళ్లలో ప్రతిబింబిస్తే సత్యం కాదు. ఈ విధంగా ఒక పట్టిక వ్రాసిచ్చి ఇవి మాత్రం అసత్యము, మిగిలినవి సత్యము అని చెప్పాలి. ఆ వ్రాసి ఇచ్చినప్పుడు ఎందుకు అది సత్యం కాదో చెప్పాలి. కాగా నీవు 2 ప్రపంచాలు అని చెబితే నేను 3 రకాల ప్రపంచాలను తేల్చాను. ఈ 3 రకాల ప్రపంచాల్లో ఏది సత్యమో నిర్ణయం చెయ్యాలి. నిర్ణయం చేసేటప్పుడు నాకు అలా తోచింది, నా మాట వినండి, లేకపోతే శపించేస్తాను అని రాదు. ఎదుటివాడిని అంగీకరింప చేయాలి. అందుకే గురువుగారు 3వ ప్రపంచం ప్రసక్తి తీసుకువచ్చి శిష్యుడికి ఒక ఎదురు ప్రశ్న వేశారు అన్నమాట. గురువుగారు, ఇంతకు మీరేమంటారు అని అడిగితే గురువుగారు చెప్తున్నారు, మాకు ఇంత చర్చ అక్కర్లేదయ్యా. మా దృష్టిలో స్వప్నంలో కనిపించే ప్రపంచము అబద్ధమే, అద్దంలో కనిపించే ప్రపంచము అబద్ధమే. నువ్వు బయటకు కనబడుతోంది అంటున్న ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అబద్ధమే. 3 అబద్ధమే. అందుచేత మాకు బాధ లేదు. నువ్వేమంటున్నావు? దీంట్లో ఇంతవరకు ఇది సత్యం, ఇంతవరకు అది అసత్యం అని విడదీస్తున్నావు. విడదీస్తుంటే ఏ లెక్కన విడదీస్తున్నావు? హద్దులు ఎక్కడ పెట్టావు అని మేము అడుగుతున్నాం. మరి మీ సంగతి ఏమిటి అని అడిగితే మాకు 3 ప్రపంచాలు అసత్యమే కనుక మాకు హద్దుల గోల లేదు. నీవు హద్దులు పెడుతున్నావు కనుక ఏ రకంగా హద్దులు పెడుతున్నావో తేల్చు అని అడుగుతున్నాం. ఈ గురువు ఎప్పుడైతే ఇలా మడతపేసి పెట్టాడో అప్పుడు కొలతలు హద్దులు వివరించడం కుదరక శిష్యుడు
మీరు చెప్పేదేదో కాస్త వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, స్వప్నే స్వాంతర్గతం విశ్వం యథా పృథగవేక్షతే తథైవ జాగ్రత్కాలేపి ప్రపంచోయం వివిచ్యతాం. స్వప్నంలో ప్రపంచాన్ని ఒకటి చూస్తున్నావు కదా, అది లోపల ఉంది అనుకుంటున్నావు కదా, బయట ఉంది అనుకుంటున్న ఈ ప్రపంచం కూడా లోపలే ఉంది, అది బయటే లేదు. అసలు నువ్వు సరిగ్గా విచారించి చూస్తే, సరిగ్గా విమర్శ చేసి చూస్తే నీకే అర్థమవుతుంది. బయట ఉంది అని నీవు అనుకోవడమే తప్పితే బయట ఏమీ ప్రపంచం లేదు, అది కూడా లోపలే ఉంది. అది మా సిద్ధాంతం అన్నారు. అదేలాగండి అంటే చెప్తున్నారు, స్వప్నే స్వసత్తైవార్థానాం సత్తా నాణ్యేతి నిశ్చితా కో జాగ్రతి విశేషోస్తి జడానామాషు నాశినాం. దీంట్లోని విషయాన్ని వెనుక వేరే మాటల్లో మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక వస్తువు ఉంది అని అనుభవానికి వచ్చినప్పుడు వాడిని ఎంత దబాయించినా వాడు లేదు అనడు. స్వప్నం చూసి వచ్చాడు, స్వప్నాన్ని చూసిన స్మృతి వాడికి ఉంది. నేను 10 సంవత్సరాల క్రిందట పసిపిల్లవాడుగా ఉండేవాణ్ణి, తరువాత యువకుడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడు వృద్ధుడిగా ఉన్నాను అని వాడికి వాడే గుర్తు చేసుకుని చెప్తున్నాడు. అంతేగాని ఎవరి బలవంతం చేత చెప్పడం లేదు. అలాగే శాస్త్ర గ్రంథాలు చూసి చెప్పడం లేదు. అది వాడి యొక్క స్మృతిలో వాడంతట వాడికే అనుభవానికి వస్తోంది. అట్లాగే స్వప్న ప్రపంచం వాడి యొక్క స్మృతిలోనే వాడికి ఉంది. ప్రత్యక్షంగా నేను అస్తి అని అనుభవిస్తూ ఉంటే దాన్ని కాదనడానికి సాధ్యం కాదు. ప్రస్తుత కాలంలో నాస్తి అయ్యుండవచ్చు తప్పితే నేను ఏ సమయంలో దాన్ని చూశానో అప్పుడు అది అస్తి ఏ. అయితే నీవేమంటున్నావు? నేను చూసినా కూడా స్వప్నం అబద్ధమే అంటున్నావు. అది పూర్తిగా అబద్ధమైతే ఆ సమయంలో అది ఉంది అనే భ్రాంతి ఎలా కలిగింది? ఎలా కలిగిందంటే ఉన్నది అనేటువంటి ఒక గుణం అంటే ధర్మం లేని వస్తువుకు ఆపాదించబడింది. నిజంగా ఏమాత్రమూ లేని వస్తువుకి ఉన్నది అనే గుణాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆపాదించావు. ఏ సమయంలో? స్వప్న సమయంలో. ఎలా ఆపాదించావు? ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఆపాదించావు? చూడండి, ఒక ఆయన పెద్ద మనిషి, మంచి గంభీరంగా ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు విగ్రహం, భీష్మాచార్యుళ్లాగా గడ్డం, చూస్తే భయంకరంగా ఉన్నాడు. ఆయన్ని చూస్తే ఒకడికి భయమేసి మహారాజు గారండి అని వాడికి సాష్టాంగ నమస్కారం చేసి బాబు నన్ను రక్షించు అన్నాడు. ఆయన సరే నిన్ను రక్షిస్తాను, నాకు ఓ పిడికెడు బియ్యం వెయ్యి అన్నాడు. అదేమిటి మహారాజునంటాడు, పిడికెడు బియ్యం అడుగుతున్నాడు అని చూస్తే వాడు ముష్టివాడిని చూసి ఇట్లా మహారాజు అనుకున్నావేమిట్రా అని అడిగితే, కాదండి నేను ఫలానా మహారాజు గారిని ఒకప్పుడు చూశాను, ఆయన ఇట్లాగే నిటారుగా ఇంత ఎత్తు ఉండేవాడు, వీడు అట్లాగే ఉండేసరికి వీడిని మహారాజు అనుకున్నాను అన్నాడు. ముష్టివాడిలో మహారాజు గుణాన్ని ఎట్లా ఆపాదించాడు? ఆ మహారాజు గారి లక్షణాలు ఇంకో చోట చూశాడు, పొరపాటు పడి వాటిని ముష్టివాడిలో ఆపాదించేశాడు. అందువల్ల వాడు ముష్టివాడు అని తెలుసుకోలేక కాళ్ళకి నమస్కారం పెట్టాడు. కనుక ఒకచోట గల గుణం తీసుకువచ్చి ఇంకో చోట ఆపాదన చేసావు అంటే, ఈ గుణం ఇంకొక చోట ఉంటే అక్కడి నుంచి తీసుకువస్తావు. అంతేగాని ఏమీ లేనిదాన్ని
ఒకచోట ఆపాదించలేవు. చాలా చోట్ల భ్రాంతి పడుతూ ఉంటాం. దూరంగా సముద్రపు ఒడ్డున వేసవి కాలంలో తిరుగుతూ ఉంటే మంచి మెరుస్తున్న వెండి ముద్దలు కనిపిస్తూ ఉంటాయి. మన పోటీ కూడా వెళ్ళాడు అనుకోండి, ఇటు అటు చూస్తాడు, ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నారేమో అని. ఎవడూ లేదంటే అక్కడికి పరిగెత్తుకు పెడతాడు, బుడింగని జేబులో వేసుకుందామని. అక్కడ దాకా వెళ్ళేటప్పటికి నిజంగా అక్కడ వెండి ముద్ద లేదు. చివరికి ఎందుకు పనికిరాని విరిగిపోయిన ఆలుచిప్ప ఒకటి కనిపిస్తుంది. అది కనీసం మామిడి తొక్కు తీద్దామన్నా కూడా పనికిరాదు. ఇది ఆలుచిప్పే, దీన్ని చూసి వెండి అనుకున్నానే అని వాడు బాధపడతాడు. కానీ వాడు దాన్ని వెండి అని ఎందుకు అనుకున్నాడు? అంతకు ముందే వీడు వెండిని చూసి ఉన్నాడు. వెండి పనికిరానిది అని అనుకొని ఉంటే వెళ్ళి ఉండేవాడు కాదు. వెండి చాలా విలువైందని, మెరుస్తూ ఉంటుందని వీడికి తెలుసు కనుక ఆ వెండిలో ఉన్నటువంటి మెరుగుని, తెల్లదనాన్ని, విలువని తీసుకొచ్చి ఈ పనికిరాని ఆల్చిప్ప మొహం మీద పెట్టాడు. పెట్టేసి ఇది వెండి అనుకుని దానికోసం పరిగెత్తాడు. అలాగే ఎప్పుడైనా పొరపాటు పడ్డాము అంటే ఎక్కడైనా ఇంకొక వస్తువులో ఉన్న ఆ గుణాన్ని తీసుకుని వచ్చి దీని మీద పెట్టేసి అలా పెట్టినట్టు మనకే తెలియక కంగారు పడి దానివల్ల భ్రాంతి పడుతూ ఉంటాం. భ్రాంతి యొక్క స్వభావం ఇది. స్వప్నంలో కనిపించేది స్వప్నకాలంలో సత్యం అనుకున్నాం. అసత్య వస్తువును సత్యం అనుకున్నాము అంటే సత్యగుణం ఎక్కడో ఉండి ఉండాలి. ఎక్కడో ఉన్న సత్యగుణాన్ని తీసుకుని వచ్చేసి ఆ స్వప్నంలో కనిపించిన కొండ మీద ఆరోపించి ఆ సమయంలో ఆ కొండ సత్యమేననే భ్రాంతి జ్ఞానంలో మనం పడ్డాము అన్నమాట. అయితే నిజమైన సత్యగుణం ఎక్కడ ఉంది అంటే వెతుక్కోనక్కర్లేదు. నీకు ఆ స్వప్న ప్రపంచం కూర్చిన మిథ్యాజ్ఞానం పోయి ఆ స్వప్నం అంతా అబద్ధమే అనే సత్యజ్ఞానం కలిగినాక ఎవరైతే మిగిలి ఉన్నారో ఆ నీలోనే ఉంది ఆ సత్యగుణం. నీలో ఉన్న సత్యగుణాన్ని ఆ కొండ మీద ఆరోపించావు. ఆరోపించడం అంటే దాన్ని కాని విషయాన్ని తీసుకెళ్ళి దానికి తగిలించడం అన్నమాట. నీలోనే ఉన్నటువంటి ఉన్నది అనే గుణాన్ని తీసుకెళ్ళి కొండ మీద ఒకసారి పెట్టావు, ఏనుగు మీద ఒకసారి పెట్టావు, సైన్యం మీద ఒకసారి పెట్టావు. ఇలా పెట్టేసి ఏంటేంటో ఉన్నాయి అన్నావు. నిజంగా ఉన్నదేది? నిజంగా నువ్వు ఒక్కడవే ఉన్నావు. నువ్వు అంటే ఇక్కడ నీ మనస్సు. నీ మనస్సే లేనిపోనివన్నీ కల్పించి తనలో ఉన్న సత్తను అనగా ఉండుట అనే గుణాన్ని ఆయా వస్తువుల మీద ఆరోపించి ఆ సమయంలో అవి సత్యమే అనే భ్రాంతి జ్ఞానాన్ని కలిగించింది. కొంచెంసేపు అయిన తర్వాత మనం యువతలకి వచ్చి సరిగ్గా చూసేటప్పటికి ఆ భ్రాంతి జ్ఞానం తొలగిపోగా నిజంగా ఎవరి యందైతే ఉండుట అనే గుణం ఉన్నదో ఆ నువ్వు మిగిలేవు. దేనిలో అయితే నిజంగా ఉండుట అనే గుణం లేదో ఆ స్వప్న ప్రపంచం అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. అది పోయింది కనుక అది లేనే లేదు, నేనొక్కడనే ఉన్నాను అంటున్నావు. ఇది స్వప్న ప్రపంచం యొక్క విధానం. స్వప్న ప్రపంచ విధానం ఏమిటో కొంత అర్థం అయింది. ఇక మాయా ప్రపంచ సంగతి తెలుసుకోవాలి. ఏది మాయా ప్రపంచం, ఏది సత్య ప్రపంచం? ఏదన్నా ఒక వస్తువు పుట్టి కొంతకాలంలో పెరిగింది అంటే అది సత్యం అని నమ్మవచ్చు. అంతేకాని రాతి నేల మీద గింజలు పారేసి చూస్తూ ఉండగానే చెట్టు వచ్చేసి చూస్తూ ఉండగానే అవి పెరిగిపోయి కాయలు కాచి పళ్ళు కూడా పండిపోయాయి అని చెబితే ఇది చాలా మోసం, గారడి,
అంతే తప్పితే సత్యవస్తువు కాదు అనేస్తాం. ఓహో, చాలా గొప్పగా చెప్పావయ్యా. అనుకూలమైన కాలం ఒకటి, అనుకూలమైన ప్రదేశం ఒకటి, అనుకూలమైన విధానం ఒకటి చెప్తున్నావు కదా. ఏమిటి అనుకూలం? ఎవరికి అనుకూలం? మీ తాతగారు మట్టి నేలలో పాతిపెట్టి దాని మీద పేడ పడేస్తే నీకు అనుకూలమా? నేను ఇదేదీ లేకుండా బండ నేల మీద పండిస్తే నీకు అనుకూలం కదా? ఏమైంది నీకు? అంత విరోధం నీకెందుకు? అంటే విరోధం ఏమీ కాదయ్యా. ప్రతి వస్తువు పుట్టడానికి లోకంలో అందరూ చూస్తున్న విధానం ఒకటి ఉంటుంది. మామిడి చెట్టు అంటే 4-5 సంవత్సరాలు పెరుగుతుంది. నిదానంగా 6-7 సంవత్సరాలకు పిందెలు వేయడం మొదలు పెడుతుంది. ఏ 10 ఏళ్ళలో పోతే గట్టిగా కాయలు కాస్తుంది. అలాంటి విధానం లేకుండా 5 నిమిషాల్లోనే చెట్టు అయిపోయింది, పండు అయిపోయింది అంటే అది కేవలం కనికట్టు, అది గారడి అంటారు ఎవరైనా. ఇది ఈ ప్రపంచంలో అంతా అంగీకరిస్తున్నదే. కనుక ఏదైనా ఒక వస్తువు పుట్టింది అంటే దానికి కారణ సామగ్రి ఉండాలి. అలా కాక యక్షిణీ విద్య చేత ఇక్కడ ఉన్న కుండలను ఉన్నట్టుండి అక్కడ పెట్టేసినట్లు అయితే ఇవన్నీ దొంగ కుండలు, వీటిని ముట్టుకుంటే దెయ్యాలు పట్టుకుంటాయేమో అని భయపడతారు జనాలు. అలా కాకుండా బజారు నుంచి కుండలు కొనుక్కొచ్చేసి ఇక్కడ పెడితే ఎక్కడివి అంటే ఫలానా మార్కెట్లో ఉన్నాయి అంటే ఎవరు భయపడరు. ఎందుకని? దానిని తయారు చేసిన వాడు ఎవడు, దాని ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మనకు తెలుసు. ఏమీ తెలియకుండా ఉన్నట్టుండి వచ్చి పడితే అది అసత్యం అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఈ మనసు అనేది కలలో సృష్టి చేస్తుంది. దేంతో సృష్టి చేస్తుంది? ఏ వస్తువులు లేకుండా మాయామంత్రంగా, తూతూ మంత్రంగా సృష్టి చేసి పారేస్తుంది. కనుక అది సృష్టి చేసే వస్తువులకు ముడి సరుకులు ఎక్కడా దొరకడం లేదు. ఇటువంటి సృష్టి చేసే ఈ మనస్సు నుండే ఇది అసత్యమైన సృష్టి చేయగలిగే తప్పితే సత్యమైన సృష్టి చేయజాలదు. నిద్ర యొక్క సంసర్గంతో చెయ్యని, నిద్ర లేకుండా చెయ్యని, పగటి కలలు కనేవాడు మేల్కునే ఉండి ఆకాశం వైపు చూస్తూ ఏదైనా సృష్టి చేస్తే చేయని, ఏ రకంగా సృష్టి చేసినా సరే మనసు చేసిన సృష్టి అంటే అది అసత్యమే అవుతుంది, కానీ సత్యమైన సృష్టి కాదు. బాగుంది, సరే. స్వప్న సృష్టి అసత్యం అని ఒప్పుకున్నాం. జాగ్రత్త సృష్టి మాట ఏమిటి అంటే జాగ్రత్త సృష్టి కూడా ఇంతే అన్నాడు. ఇది భలే ఉందండి. పిచ్చి తగ్గింది, రోకలు కాస్త తలకు చుట్టమన్నట్ట. ఇందాకటి నుంచి మీరు చెప్పిందే చెప్పి స్వప్నం అసత్యం అని చెప్తున్నారు. మేము ఒప్పుకుంటూనే ఉన్నాం కూడా. ఇప్పుడు ఈ కొత్త మెలికేమిటి అని శిష్యుడు అడిగాడు. గురువు ఏమంటున్నాడంటే, మెలిక కాదయ్యా, నువ్వేమన్నావు? ఏదైనా ఒక వస్తువు పుడితే దానికి సరైన కారణం ఉండాలి, అటువంటి కారణం లేకపోతే అది సత్యవస్తువు కాదు అన్నావు. ఈ జాగ్రత్త ప్రపంచం పుట్టడానికి కూడా సరైన కారణం లేదు. ఉదాహరణకి ఈ మట్టి ముద్ద ఎక్కడి నుంచి పుట్టింది అంటే కృష్ణానదిలో లంకలో గుంటలు ఉన్నాయండి, అక్కడి నుంచి తీసుకువచ్చాను అంటావా? ఈ కృష్ణలంక ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడుగుతాడు. ఇంత లావు భూమి అనేది ఒకటి ఉందండి, దాని మీద కృష్ణలంక ఉంది అంటావా? ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొత్తం భూమి కలిపితే ఒక మట్టి ముద్దే కదా. మట్టి ముద్ద ఇంతైనా అంతైనా ఎంతైనా మట్టి ముద్దే కదా. ఈ మొత్తం భూమి అనే మట్టి ముద్ద ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి ముద్ద ఆకాశంలోంచి వచ్చింది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకునేటట్లయితే ఈ చిన్న మట్టి ముద్ద దగ్గర ఆ మాటే చెబుతాను,
కానీ మీరు ఒప్పుకోరు. అది గుంటలోంచే రావాలి. ఇంత పెద్ద భూమి అనే మట్టి ముద్ద ఏ గుంటలోంచి వచ్చింది? అది మన ప్రశ్న ఇప్పుడు. పోనీ ఇది నీళ్లలోంచి రావడానికి వీలుందా? నీళ్లలోంచి నీళ్లు వచ్చాయి అంటే ఒప్పుకుంటాం, కానీ నీళ్లలోంచి మట్టి వచ్చింది అంటే ఒప్పుకోం. నిప్పులోంచి మట్టి వచ్చింది అంటే ఒప్పుకోం. ఆకాశంలోంచి మట్టి వచ్చింది అంటే ఒప్పుకోం. మరి దేంట్లోంచి ఈ భూమి వచ్చింది? మరి భూమి కోసమే కదా మనం విచారణ చేసేది. కనుక నీవు జాగ్రత్త ప్రపంచంలో ఈ కుండలు మొదలైన వస్తువులన్నీ ఏ భూమిలో నుంచి వచ్చినాయని చెబుతున్నామో ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం దొరకడం లేదు. అంటే ఈ భూమికి సరి అయిన కారణం లేదు. కారణం లేకుండానే ఈ భూమి వచ్చేసింది. కారణం లేకుండా వచ్చిన వస్తువును అబద్ధం అని నువ్వు చెప్పావు. కారణం లేకుండా వచ్చిన భూమి అనే పెద్ద మట్టి ముద్దలోంచి చిన్న మట్టి ముద్ద వచ్చింది. ఆ చిన్న మట్టి ముద్దలోంచి కుండలు వచ్చాయి. కనుక ఈ మొత్తం కుండలన్నీ అసత్యమే అవుతాయి. కనుక కారణాన్ని అన్వేషిస్తూ వెళ్ళినట్లయితే కేవలం మట్టి ముద్ద దగ్గర ఆగిపోకు. ఈ భూమి అనే పెద్ద మట్టి ముద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. పరమేశ్వరుడు సృష్టి చేశాడు వంటి మాటలు ఇక్కడ కుదరవు. ప్రస్తుతం మన చర్చలో పరమేశ్వరుడు అనేవాడు లేడు. ఒకవేళ ఉన్నా అతడు ఈ మట్టి ముద్దను నీటిలోంచి కానీ నిప్పులోంచి కానీ తీసుకువచ్చాడు అంటే మనం ఒప్పుకోలేము. ఒకవేళ అలా వచ్చినట్టు చూపించినప్పటికీ అది ఏదో గారడీ చేసి చూపించినట్లే లెక్క తప్పితే నిజంగా వచ్చినట్టు కాదు. కనుక ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ మొత్తం భూగోళం అనేది అసత్య గోళమే అయిపోతుంది. భూగోళం అయితే సూర్యగోళం ఆగుతుందా? సూర్యగోళం అనేది మట్టి ముద్ద కాదండి, అది నిప్పు ముద్ద అన్నారు కొందరు. చాలా సంతోషం. ఈ నిప్పు ముద్దను ఏ పొయ్యిలోంచి తీసుకువచ్చారు? ఏదో ఒక స్థానం చూపిస్తే దాన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు అని మళ్ళీ ప్రశ్న. నిప్పును నీటిలో నుంచి తీసుకువచ్చే అవకాశం లేదు. నిప్పును ఆకాశంలోంచి తీసుకువచ్చే అవకాశం లేదు. నిప్పును మట్టిలోంచి తీసుకువచ్చే అవకాశం లేదు. గాలి నుంచి వచ్చే అవకాశం లేదు. కనుక ఎక్కడి నుంచి కూడా సూర్యగోళం అనే నిప్పు ముద్ద వచ్చే అవకాశం లేదు. కనుక అది సరైన కారణం లేకనే వచ్చి మన కంటికి కనిపిస్తోంది అని చెప్పక తప్పదు. కనుక ఆ నిప్పుగోళం అనేటువంటి సూర్యబింబం కూడా అసత్యబింబమే. సూర్యగోళము అసత్యగోళమే, చంద్రగోళము అసత్యగోళమే, భూగోళము అసత్యగోళమే. అయితే నువ్వేనా సత్యం? ఇంతకు చెప్పవచ్చేది ఏమిటంటే, నీవు ఏ కారణం చేత స్వప్న ప్రపంచాన్ని అబద్ధం అన్నావో సరిగ్గా అదే కారణం చేత ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అసత్యం అని చెప్పాల్సి వస్తుందయ్యా. కనుక స్వప్న ప్రపంచానికి జాగ్రత్త ప్రపంచానికి రెండిటికీ కూడా ఏ విధమైన భేదము లేదు అని అక్కడతో అక్క ఇంకో మాట చెప్పారు. నిద్రయా దర్శిత అనర్థాన్ న పశ్యతి యథోత్థితః సమ్యజ్ఞానోదయాదూర్ధ్వం తథా విశ్వం న పశ్యతి. మీరు చెప్పిన దాన్ని కాదనడానికి వీలు లేకుండా ఉందండి. మరి మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. మీరు చెప్పినది అనుభవానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకయ్యా అంటే స్వప్నం అబద్ధం అని మీరు చెప్పలేదు, నా అంతా నేనే చెప్పా. జాగ్రత్త అబద్ధం అని ఇందాకటి నుంచి చెప్పిందే చెప్తున్నారు. నిజంగా అబద్ధం అయితే మీరు ఇంతగా నాకు చెప్పడం దీనికి? నేనే చెప్పేవాడిగా అన్నాడు. సరే,
బాగుందే. నువ్వు స్వప్నం అబద్ధం అని ఎప్పుడు చెప్పావు? స్వప్నంలో ఉండగా నా దగ్గరకు వచ్చి చెప్పావా? పోనీ స్వప్నంలో కూర్చుని ఏమండోయ్ నేను ఇప్పుడు స్వప్నం చూస్తున్నాను, నేను చూసే స్వప్నం అబద్ధం అని చెప్పావా? ఎప్పుడు చెప్పావు? స్వప్నంలోంచి బయటకు వచ్చేసాక అప్పుడు నా వంక చూసి నేను ఇందాక స్వప్నం చూశానండి, నేను చూసినా కూడా అది అబద్ధమే అన్నావు. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం అబద్ధమని నీకు స్వయంగా జ్ఞానం రావాలి అంటే స్వప్నంలోంచి బయటకు జాగ్రత్తలోకి వచ్చినట్లుగా ఈ జాగ్రత్తలో నుంచి బయటకు ఇంకెక్కడికో పోవాలి. అలా పోతే నీకు చెప్పే పని లేకుండా నీ అంతటా నీవే జాగ్రత్త అబద్ధం అని చెబుతావు. ఆ బయటకు పోయే స్థితి ఏమిటి? దానికి విధానం ఏమిటి అంటే దాని పేరే జ్ఞానస్థితి లేక తురీయ స్థితి. స్వప్నంలోంచి జాగ్రత్తలోకి వచ్చి స్వప్న విషయమైన ఒక అజ్ఞానాన్ని తొలగించుకుని ఒక జ్ఞానంలోకి వచ్చి చెప్తున్నావు. ఏమని? స్వప్నంలో నేను నానా ఆకారాలుగా కనిపించాను, అన్ని ఆకారాలుగా కనిపించింది నేనే అని. అట్లాగే ఇక్కడి నుంచి పరిశుద్ధ జ్ఞానం అనే స్థితిలోకి వెళ్ళినట్లు అయితే జాగ్రత్తలో కనిపిస్తున్న ఈ నానారూపమైన ప్రపంచం ఏదైతే ఉందో అదంతా అసత్య ప్రపంచమే. ఈ పరిశుద్ధ జ్ఞానంలో ఉన్నటువంటి నేనే పరిశుద్ధుణ్ణి, నేనే జ్ఞానస్వరూపుణ్ణి అని నీవు చెప్పగలుగుతావు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం అసత్యమని ఎందుకు చెప్పలేకపోయావు అంటే నిద్ర అనే దోషం యొక్క సంపర్కం చేత చెప్పలేకపోయావు. ఆ నిద్ర అనే దోషం పోయినప్పుడు ఆ స్వప్నం అంతా సత్యమే అనే జ్ఞానం నీకు కలిగింది. అట్లాగే ఈ జాగ్రత్తలో కూడా అజ్ఞానం అనే దోషం నిన్ను ఆవరించి ఉంది. ఈ అజ్ఞానం అనే దోషాన్ని తొలగించుకుని నీవు పరిశుద్ధ జ్ఞాన స్థితిలోకి వెళ్ళగలిగినట్లు అయితే అంటే అది ఎటువంటి మెలకువో అంతకంటే ఉత్తమమైన మెలకువ స్థితిలోకి నీవు వెళ్ళగలిగినట్లయితే అప్పుడు అజ్ఞానం అనే దోషం తొలగిపోతుంది. అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా అసత్యమని నీ అంతటి నీవే దర్శించి నువ్వే స్వయంగా చెప్పగలుగుతావు. నీకెవరూ చెప్పక్కర్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? అనాది మాయయా ఆసుప్తో యదా జీవః ప్రబుధ్యతే అజన్మనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. స్వప్నంలోంచి బయటికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నావంటే ఆ స్వప్నంలో కనిపించిన వస్తువులకి జన్మ లేదు, నాశనము లేదు అని చెప్తున్నావు. స్వప్నంలో ఏనుగుల్ని గుర్రాల్ని సృష్టి చేసింది నీ మనస్సే అయినప్పటికీ ఆ మనసు నిద్రలోంచి బయటకు వచ్చాక ఇంతకు ముందు దాకా ఏనుగుగా ఉన్నానండి, మళ్ళీ మనిషిగా మారాను, ఇంకాసేపు అయితే మళ్ళీ పందిగా మారుతాను, తరువాత మళ్ళీ మనిషిగా మారుతాను అని చెప్పటం లేదు. ఏనుగు లేదు, పంది లేదు అని కొట్టి పారేస్తోంది. నేను ఎప్పటికీ మనిషిని అంటోంది. అలాగే ఆ పరిశుద్ధ జ్ఞానం అనేటువంటి స్థితికి వెళ్ళినట్లయితే నాకు వాడు ఏం చెప్తాడంటే నాకు జన్మే లేదు, జన్మ పరంపరలో పూర్వజన్మలో ఏం చేశాను, పై జన్మలో ఏం చేస్తాను అనే ప్రశ్నే లేదు, అసలు జన్మే లేదు. ఎప్పటి నుంచి? సృష్టి ఆదిగా అసలు జన్మే లేదు, ఏ జన్మము ఇక ఉండబోదు, నాకు ఏ రకమైన నిద్ర ఉండదు, అంటే ఏ రకమైన అజ్ఞాన స్పర్శ ఉండదు, మెలకువ ఉండదు, నిద్ర ఉండదు అని చెప్తాడు. ఆ స్థితికి వెళ్లేందుకు నీవు కృషి చేసినట్లయితే అప్పుడు నీకు ఈ ప్రశ్నలకు వేటికి తావు లేకుండా ఈ స్వప్న ప్రపంచం ఎటువంటిదో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అటువంటిదే అని నీ అంతట నీవు స్వయంగా తెలుసుకోగలుగుతావు. సరే కానీ రోజు వచ్చిపోయే నిద్రే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. పుట్టిన దగ్గర నుంచి ఒకసారి కూడా
ఈ అజ్ఞానం నన్ను వదిలిపోలేదు. అటువంటి అజ్ఞానం ఎప్పుడు పోతుందో ఎక్కడికి పోతుందో నాకు తెలుసా, అది పోతే అది వస్తుంది అని చెప్తున్నారు. కనుక ఆ అజ్ఞానం పోయేందుకు ఏదన్నా ఉపాయం ఉందా అని అడిగితే ఇక చెప్తున్నారు, అది పోయేందుకు ఉపాయం ఉంది. అది పోకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే నువ్వు కృషి చెయ్యలేదు. ఏం కృషి చేస్తే పోతుంది అంటే శ్రుత్యాచార్య ప్రసాదేన యోగాభ్యాస వశేన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధో యదా భవేత్. ఆ పరిశుద్ధ జ్ఞానం అనే ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే 3 షరతులు చెప్పారు. వేదోక్తమైన తత్వజ్ఞానాన్ని ప్రసాదించే గురువు యొక్క అనుగ్రహం మొదట రావాలి. ఆ తరువాత యోగాభ్యాస వశేనచ, ఆ గురువుగారి యొక్క అనుగ్రహం చేత సిద్ధించిన జ్ఞానాన్ని నిరంతరమైన నిధిధ్యాస స్వరూపమైన యోగాభ్యాసం చేత స్థిరపరచుకోవాలి. గురువు అనుగ్రహం, యోగానుగ్రహం ఈ 2 అయిన తర్వాత ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ 3 అనుగ్రహాలు కలిసిన రోజున నీకు ఈ అజ్ఞానం అనే నిద్ర తొలగిపోతుంది. కనుక మెట్లు వరుసగా చెప్పారు. ముందర ఏం చేయాలి? గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలి. ఆ తర్వాత శ్రవణ మననాది రూపమైన సాధన చేయాలి అని చెప్పగా, ఇన్ని మెట్లు లేకుండా సులభోపాయం ఏదైనా చెప్పరాదా అని అడిగాడు. గురువుగారు, అవన్నీ ఏమీ కుదరవు బాబు, నువ్వు ఎన్నిసార్లు మా చుట్టూ తిరిగినా చివరికి మేము చెప్పింది చెయ్యవలసిందే అన్నారు. సరే కదా అని ఎంతో కొంత సాధన చేసి, మీరు చెప్పారు నేను చేశాను, ఏమీ రాలేదే అంటే, సాధన చెయ్యడం అంటే ఈశ్వరుడు సంతోషించే వరకు చెయ్యాలి అన్నారు. కనుక గురువు అనుగ్రహం, యోగాభ్యాసం, ఈశ్వరానుగ్రహం అనే 3 మెట్లు నువ్వు సాధించినట్లయితే అప్పుడు ఈ అజ్ఞానం అనే నిద్ర దానంతటా అదే తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోవడానికి అజ్ఞానం అజ్ఞానం అని గెంతులు వేస్తే లాభం లేదు. కేవలం పొద్దున్నుంచి సాయంత్రం దాకా వేదాంతం పుస్తకాలు రుబ్బేసి అవి తాగేసిన లాభం లేదు. లేదా వేదాంతం క్యాసెట్లు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పెట్టుకుని విన్నారాదు. అలాగే మేము గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చేసాము అంటే వేదాంతం రాదు. విన్న దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. కొందరు శిష్యులు మేము మా గురువులను నమ్ముకున్నాం కనుక మేము ఇక ఏమీ చేయక్కర్లేదు అని వాదిస్తూ ఉంటారు. నమ్మేశాను అనగానే నిన్ను నమ్మేందుకు ఆయన ఏమీ తెలివి తక్కువవాడు కాదు. నీవు నమ్ముకుంటే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదు అనే మాట వాస్తవమే. నీవు నిజంగా నమ్ముకున్నట్లయితే నీకు రాబోయే లాభనష్టాల గురించి నిమిత్తం లేకుండా చెప్పిన పనులన్నీ చెప్పినట్లు చెయ్యాలి. అలా చేస్తే దాని పేరు ప్రపత్తి. వైష్ణవాచార్యులు బోధించిన ప్రధానమైన మోక్ష మార్గం ఇదే. నువ్వు నిజంగా ప్రపత్తి చేస్తే అప్పుడు నాకు దుఃఖ నివారణ చెయ్యి, నాకు సంపదలు కలిగించు అని కోరేందుకు నీకు అవకాశం లేదు. ఆయన నీకు దుఃఖాలు ఇవ్వదలుచుకుంటే దుఃఖాలు ఇస్తాడు, సుఖాలు ఇవ్వదలుచుకుంటే సుఖాలు ఇస్తాడు. అంత వారి చేతిలో ఉంది. కానీ ప్రతివాడు నేను నమ్మేశాను అని ఎందుకు అంటాడంటే ఈ చెప్పిన యోగ సాధన ఎగ్గొట్టేందుకు వీలుగా ఉంటుందని అంటాడు తప్పితే నిజంగా కష్టాలు సుఖాలు సమర్పించేందుకోసం అనడు. కనుక సంపూర్ణమైన శరణాగతి మార్గంలోకి వెళ్ళినా సరే గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం వస్తుంది. లేదా యోగ మార్గంలోకి వెళ్ళి చెప్పిన అనుష్ఠానం చేసినా సరే వస్తుంది. ఈ 2 చేయకుండా అది తప్పించుకునేందుకు ఇది తప్పించుకునేందుకు అది అడ్డం పెట్టుకున్నట్టయితే వారు చిద్విలాసంగా నవ్వుతూ ఊరుకుంటారు తప్పితే మనతో కుస్తీ పట్టరు. నువ్వు ఇలాంటి తప్పు పనులు చేస్తున్నావు, అందుచేత నీకు సిద్ధి లభించడం లేదు అని చెప్పరు. ఎందుకని
ఆ మాట అనరు అంటే వారి నోటితో నీకు రాదు అంటే నిజంగా నీకు రాకుండా పోతుంది. కనుక ఆ అపశబ్దం నోటి నుంచి ఉచ్చరించడం ఇష్టం లేక ఆ మహాత్ములు మనలో నుంచి దోషాలను ఎంచి చూపించరు. వారు దోషాలని ఎత్తి చూపించలేదు కనుక మనకు కనిపిస్తున్నా సరే అవి దోషాలు కావు అని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా దోషమైతే ఆయన చెప్పరా ఏమిటి? నేను చాలా గొప్పవాడినే, లేకపోతే ఆయన నన్ను ఎందుకు దగ్గరికి రానిస్తారు అని మనకు మనమే చెప్పుకొని సంతోషపడుతూ ఉంటాం. ఎప్పటికైనా సరే ఈ వేదాంత విద్య ఏదైతే మనం గురువుల ద్వారా వింటున్నామో, అప్పుడప్పుడు మననం చేస్తున్నామో, అది ఫలించాలి అంటే గురువు యొక్క అనుగ్రహం సంపాదించడం మొట్టమొదటి మెట్టు. అక్కడితో ఆగకుండా వారు ఏ రకమైన సాధన విధానం మనకు అప్పచెప్పారో దాన్ని ఆచరించడం రెండో మెట్టు. ఈశ్వరానుగ్రహం సంప్రాప్తించే దాకా సాధనను కొనసాగించడం అనేది మూడవ మెట్టు. ఈ 3 మెట్లు కనుక చేసినట్లయితే నీకు అది లభిస్తుంది. అజ్ఞానం అనే నిద్ర తొలగి శుద్ధ జ్ఞానం అనబడే లేదా ఆత్మజ్ఞానం అనబడే 4వ అవస్థలోకి నువ్వు చేరతావు. అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం నీ అంతట నీకుగా ఎవరి ఉపదేశాలు లేకుండా స్వానుభవంతోనే మిథ్యారూపంగా అసత్య రూపంగా దర్శనం ఇస్తుంది. ఈ ప్రపంచంలో కనిపించే పర్వతాలు, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, జంతువులు, మానవులు, దేవతలు అందరూ కూడా నేనే అని నువ్వు చెప్పగలుగుతావు. ఈ మనుషులు ఒక్కరే కాదు, ఈ కనిపించే భూప్రపంచం ఒక్కటే కాదు, మనకు కనిపించని సూక్ష్మలోకంలో ఉండే శివ, విష్ణు, బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఘోరమైన రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఎవరు పాపాత్ములు ఉన్నారో, ఎవరు పుణ్యాత్ములు ఉన్నారో వారంతా కూడా నేనే అని నీ అంతటి నీవే చెప్పగలుగుతావు. ఏమండి, శివుడు విష్ణువు నేను అంటే కొంత నయం, అంతేగాని రాక్షసులు నేనే, తేళ్ళు నేనే, పాములు నేనే అంటే ఎలా ఒప్పుకుంటాను? అదీ కాక శివుడు విష్ణువు విడిగా కనిపిస్తూ ఉంటే వారే నేను అని ఎలా అంటాను అంటే చెప్తున్నారు. గురువుగారు శిష్యుడి చేతికి ఒక యాపిల్ పండు ఇచ్చి ఇదేమిటి అన్నారు. శిష్యుడు అది యాపిల్ పండు అన్నాడు. గురువుగారు సరే దాన్ని తిను అన్నారు. తిన్నాక గురువుగారు ఒక అరటిపండు ఇచ్చి ఇదేమిటి అన్నారు. శిష్యుడు అది అరటిపండు అండి అన్నాడు. గురువుగారు దాన్ని కూడా తిను అన్నారు. శిష్యుడు తిన్నాడు. ఏమయ్యా, ఇప్పుడు నువ్వు ఏమన్నా మారేవా, ఇందాకలాగానే ఉన్నావా అన్నాడు గురువు. నేనేనండి, ఎదురుగుండానే ఉన్నాగా, కనిపిస్తూనే ఉన్నాగా, మార్పేమిటి అన్నాడు శిష్యుడు. అదేమిటయ్యా, ఇందాకటి నుంచి యాపిల్ అన్నావు, అరటిపండు అన్నావు, అవన్నీ ఎటుపోయినాయి అన్నాడు గురువు. ఎటుపోయినాయి, తినేసే కదా అన్నాడు శిష్యుడు. అయితే నేనున్నాను, యాపిల్ ఉన్నాను, అరటిపండు ఉన్నాను అని చెప్పలేదేమి అన్నాడు గురువు. ఎవడన్నా అలా చెప్తున్నాడా? మొత్తం నేనే అంటున్నాడు అంతే. ఇందాక ఏమన్నావు? అది వేరు నేను వేరు అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నేనే నేనే అంటున్నావు. అది ఏమైపోయింది ఇప్పుడు అంటే నాలో కలిసిపోయింది అంటున్నావు. ఎక్కడ కలిసిపోయింది? ఎక్కడే, నీ కడుపులోనే ఉందిగా. కనుక నీవు ఏది పవిత్రం అనుకుంటున్నావో, ఏది అపవిత్రం అనుకుంటున్నావో అది కూడా నీ లోపల ఉన్నప్పుడు నువ్వే అయిపోతుంది. దానితో కలుపుకొని మొత్తం నేనే అంటున్నావు. అలాగే ఏది నీకంటే భిన్నమై చాలా ఆకర్షకంగా మధురంగా ఉంది అనుకుంటున్నావో అది నీలోకి చేరిపోయినప్పుడు మొత్తం అంతా కలిపి నేనే అంటున్నావు. అలాగే నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణమైన జ్ఞాన స్థితిలోకి వెళ్ళావో అప్పుడు నువ్వు ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, దేవతలు, మానవులు, రాక్షసులు
అందరూ కూడా నీలో సంపూర్ణంగా ఐక్యం అయిపోతారు. కనుక అప్పుడు మొత్తం నేనే అంటావు. అటువంటి స్థితి వస్తుంది ఎప్పుడు? ఆ 3 రకాల మెట్లను మనం సాధించినట్లయితే అప్పుడు వస్తుంది. ఏమిటి ఆ 3 రకాల మెట్లు? గురువు అనుగ్రహం, యోగ సాధన, ఈశ్వరానుగ్రహం. ఈ విషయాన్నే మరో రకంగా చెప్తున్నారు. ఏమంటే, యథా స్వప్నే నృపో భూత్వా భుక్త్వా భోగాన్ యథేప్సితాన్ చతురంగబలోపేతః శత్రుంజిత్వా రణాంగణే పశ్చాత్పరాజితో భూత్వా వనం ప్రాప్య తపశ్చరన్ ముహూర్తమాత్రమాత్మానం మన్యతే కల్పజీవినం తథైవ జాగ్రత్కాలేపి మనోరాజ్యం కరోత్యసౌ కాలనద్యోగ వేగేన క్షీణమాయుర్న పశ్యతి. ఇంతవరకు వస్తువుల గురించి ఒక రకంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మరో రకమైన పరిశీలన చేద్దాం. గంగానది అంటే ఏది అని ఒకడు అడిగాడు. ఈ నీటి చుక్క గంగానదే? ఆ ప్రవాహంలో ఏ నీటి చుక్క కూడా గంగానది కాదు. మొత్తం ప్రవాహం కలిపితే గంగానది. అలాగే కాలం అనే ఒక మహాప్రవాహం ఉంది. ఈ కాల మహాప్రవాహం పంచభూతాలలో దేంట్లోంచి కూడా పుట్టినట్లుగా మనకు కనిపించడం లేదు. అయితే ఈ కాలం అనేది కూడా సృష్టిలో ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అని మనసులో సందేహం ఉన్నవారికి కాలం అనేది వేరే వస్తువు కాదు, పంచభూతాల యొక్క సూక్ష్మాంశలో నుంచి వచ్చిన వస్తువే అని చెబితే నమ్మబుద్ధి కాదు. ఆ మాట అలా వదిలిపెట్టండి. ఒకడు స్వప్నంలో తను ఒక మహారాజుగా పుట్టినట్లు, యుద్ధాలు చేసినట్టు, గెలిచినట్టు, ఏవో మళ్ళీ యుద్ధాలు చేసినట్టు, ఓడిపోయినట్టు, ఇలాంటి కథ ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం కదా. ఇదంతా కూడా నిద్రాకాలంలో ఎంతసేపట్లో జరిగింది? మహా అయితే ఒక అరగంటలో చూసేస్తాం. అరగంట స్వప్నంలో చూసి వాడు ఏం చెప్తాడు? నేను 100 సంవత్సరాలు రాజ్యం చేశాను అని చెప్తాడు. అక్కడ అంటే స్వప్నంలోనూ కాలాన్ని అనుభవిస్తున్నావు, ఇక్కడ అంటే జాగ్రత్తలోనూ కాలాన్ని అనుభవిస్తున్నావు. ఇక్కడ ఏ రకంగా కాలాన్ని అనుభవిస్తున్నావో అక్కడ అదే రకంగా కాలాన్ని అనుభవిస్తున్నావు. ఈ కాలానికి ఆ కాలానికి పొంతన ఏమీ లేదు. జాగ్రత్త కాలంలో దాని పేరు 30 నిమిషాలు అంటున్నావు, స్వప్న కాలంలో దాని పేరు 100 సంవత్సరాలు అంటున్నావు. ఒక్కొక్కసారి జాగ్రత్త కాలంలో చాలాసేపు పడుకున్నవాడికి స్వప్నకాలంలో కొంచెంలో లేచిపోయినట్లుగా అనుభవం కలుగుతూ ఉంటుంది. కనుక పొంతం లేకుండా 2 కాలాలు కనిపిస్తున్నాయి. పరస్పరం పొంతన లేనివి కనుక వీటిల్లో ఏ ఒక్కటి సత్యం కావడానికి వీలు లేదు. కనుక కాలం అనే భావనే అసత్య భావన అయి ఉండాలి తప్పితే సత్యభావన అయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఆ స్వప్నంలో ఒక రాజుగా ఉంటాడు, తపస్విగా ఉంటాడు, ఒక సామాన్యుడిగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఆ స్వప్నకాలాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మనసు చేసే రాజ్యం ఇది. స్వప్నం అన్నప్పుడే మనోరాజ్యంలో అక్కడి కొండల్ని గుట్టల్ని సృష్టి చేసినట్లుగానే అక్కడి కాలాన్ని కూడా అదే సృష్టి చేసింది. ఎవరు? మనసే. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా మనసు యొక్క సృష్టి తప్పితే మరొకటి కాదు అని ఇందాక పంచభూతాల విషయంలో ఎలా నిర్ణయం చేశామో అదే ప్రకారంగా అదే తర్కాన్ని కాలానికి అన్వయం చేస్తే ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించే కాలాన్ని కూడా మనస్సే సృష్టి చేస్తోంది తప్పితే
దానికి ముడిసరుకంటూ వేరే లేదు. మేఘచ్ఛన్నోంశుమాలీవ మాయయా మోహితోధికం కించిత్ కర్తా చ కించిద్ జ్ఞో లక్ష్యతే పరమేశ్వరః. ఇక విషయంలోకి వస్తున్నారు. ఇంతవరకు వారు నిరూపణ చేసిన విషయం ఏమిటంటే, స్వప్న ప్రపంచం ఎటువంటిదో జాగ్రత్త ప్రపంచం కూడా అటువంటిదే. స్వప్న ప్రపంచం మనసు యొక్క సృష్టి, అలాగే జాగ్రత్త ప్రపంచం కూడా మనసు యొక్క సృష్టే అని నిర్ణయం చేశారు. దాంతోపాటు ఈ జాగ్రత్త ప్రపంచం అని మనసృష్టిలోంచి మనం బయటపడాలి అంటే గురు అనుగ్రహం, యోగాభ్యాసం, ఈశ్వర అనుగ్రహం అనే 3 మార్గాలను అనుసరించాలి. ఆ 3 మెట్లు ఎక్కినట్లయితే ఈ అజ్ఞాన నిద్ర పోతుంది అని కూడా చెప్పారు. అయితే ఈ జాగ్రత్త ప్రపంచం చాలా విస్తారంగా కనిపిస్తోంది. మీరు చెప్పిన 3 మెట్లు కూడా ఈ జాగ్రత్త ప్రపంచంలోనే ఉండి సాధించాలి కనుక జాగ్రత్త ప్రపంచం యొక్క సృష్టి ఎలా జరిగింది అనే దాని విషయం ప్రస్తావన చేస్తున్నారు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటే కొంచెం మబ్బులు అడ్డం పడితే ఈ సూర్యుడే ఓ చిన్న అద్దం బిళ్ళలాగా కనిపిస్తాడు. ఆ మేఘాలు తొలగిపోగానే ఆ సూర్యుడే ప్రచండంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇందాక చూశాను, ఆకాశంలో అద్దపు పెంకు ఒకటి కనిపించింది. లేచి చూసేసరికి అద్దం పెంకు పోయింది, అక్కడ అగ్నిగోళం ఒకటి ప్రకాశిస్తోంది. ఇదేమిటయ్యా అంటే, ఏమీ లేదయ్యా, వస్తువేం మారలేదు. ఇందాక కూడా అక్కడ అగ్నిగోళం ప్రకాశిస్తూనే ఉంది, ఇప్పుడు అగ్నిగోళం ప్రకాశిస్తూనే ఉంది. ఇందాక నీకు మేఘాలు అనే ఆవరణ అడ్డుపడడం చేత అది అద్దం పెంకులాగా కనిపించింది. పూర్తిగా ఆవరణ అయిపోతే ఏమి కనిపించకుండా పోయేది. అలా కాక అది కొంచెం ఆవరణ అయింది, ఆ మబ్బుతోనకు కొంచెం పారదర్శకంగా ఉండేసరికి ఆ అగ్నిగోళం గాజు ముక్కలాగా కనిపించింది. అలాగే అజ్ఞానం కనుక స్వల్పంగా ఆవరించినట్లయితే అప్పుడు నేను ఈశ్వరుణ్ణి, జగసృష్టికర్తను అనే భావనలో నీవు ఉంటావు. నువ్వే సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తున్నావు, నువ్వే ఈ సమస్త ప్రపంచాన్ని లయం కూడా చేస్తున్నావు, నువ్వే భూమిగా కూడా ఉంటున్నావు. ఏ దశలో ఇట్లా ఉంటున్నావు అంటే, ఏ దిశలో మబ్బులు పట్టినట్టుగా కొంత మాత్రమే ఆవరణ జరిగిందో ఆ దశలో నువ్వు ఇలా ఉంటున్నావు. ఏ దిశలో అయితే మబ్బులు కాకుండా ఏకంగా మధ్యలో కొండలే అడ్డం వచ్చినట్లుగా పరిస్థితి ఉందో ఆ దశలో నువ్వు సామాన్య జీవుడిగా ఉంటున్నావు. నువ్వు చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే, కొండలు అడ్డం వచ్చినప్పుడు కొండలు తొలగించుకోవాలి, మబ్బులు అడ్డం వచ్చినప్పుడు మబ్బులు తొలగించుకోవాలి. అంతే తప్పితే నీ యొక్క వస్తుస్థితిలో మార్పు ఏమీ లేదు. కనుక నీవు ఈ 3 సాధన సోపానాలు ఆచరించినట్లయితే కొండ అడ్డమున్న పరిస్థితి పోతుంది, అది పోగా మబ్బులు అడ్డముండే స్థితి వస్తుంది. ఆ మబ్బులు అడ్డముండే స్థితిలో మళ్ళీ సాధన చేసినట్లయితే అవి తొలగిపోతాయి. అప్పుడు నీ యొక్క పరిశుద్ధమైన స్వరూపం నీకు దర్శనం ఇస్తుంది. యద్యత్ కరోతి జానాతి తస్మిన్ తస్మిన్ పరేశ్వరః రాజా విద్వాన్ స్వసామర్థ్యాత్ ఈశ్వరోయమితీర్యతే. మబ్బులు కమ్మినప్పుడు ఉన్న పరిస్థితి పేరు ఈశ్వరుడని, కొండలు కమ్మినప్పుడు ఉన్న పరిస్థితి పేరు జీవుడని చెప్పుకున్నాం. అలా అయితే జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటయ్యా అంటే, వస్తువులో ఏమీ లేదు, వాడు ఆచరించే విధానాలలో తేడా ఉంది. ఈశ్వరుడు పనులు చేస్తాడు, జీవుడు పనులు చేస్తాడు. అపారమైన శక్తితో
తెలివితో, జ్ఞానంతో ఎవడైతే స్వతంత్రంగా పనిచేస్తున్నాడో వాడి పేరు ఈశ్వరుడు అంటారు. అంత అపారం కాకుండా స్వల్పంగా ఉండి ఇతరుల మీద ఆధారపడుతూ పరిమితమైన పని చేస్తుంటే వాడి పేరు జీవుడు అంటారు. లోకంలో కూడా స్థితి ఇట్లాగే ఉంది. ఒక పెద్ద మహారాజు గారు యుద్ధానికి వెళ్ళాడు. కత్తి పుచ్చుకొని యుద్ధం చేస్తున్నాడు. ఆయన పక్కన భటులు కూడా యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం అంటే కత్తి తిప్పడం, తలలు నరకడం, ఇంతే కదా. రాజుగారు ఇదే చేస్తున్నారు, బంటుగారు ఇదే చేస్తున్నారు. మరి ఒకరిని రాజు అనడం దేనికి, ఇంకొకరిని బంటు అనడం దేనికి? వీడు అదే చేస్తున్నాడు కదా, వాడు అదే చేస్తున్నాడు కదా, ఇద్దరూ అదే చేస్తున్నారు. కానీ ఈ రాజుగారు కావాలనుకుంటే తెల్ల జెండా ఊపేసి ఆపేసేయండి అనగలడు. ఈ బంటుగారు తెల్ల జెండా ఎత్తేస్తే వెనకాల నుంచి వీళ్ళవాడే ఇంకొకడు వచ్చి తలకాయ నరికేస్తాడు. కనుక రాజుగారికి స్వాతంత్ర్యం ఉంది, బంటుగారికి స్వాతంత్ర్యం లేదు. ఇద్దరూ ఒకే పని చేస్తున్నా స్వాతంత్ర్యంతో పనిచేసేవాడు రాజు, అస్వతంత్రుడై పరాధీనుడై పనిచేసేవాడు బంటు. అలాగే ఈశ్వరుడు అనేవాడు నీకు మళ్ళీనే ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, నువ్వు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు. ఈశ్వరుడు భూమిని, నీళ్లని, ఇటువంటి వాటిని అన్నింటినీ సృష్టి చేస్తున్నాడు. నువ్వు చెమట, కన్నీళ్లు ఇటువంటివి సృష్టి చేస్తున్నావు. కానీ ఈశ్వరుడు కావాలంటే ఈ సృష్టి ఆపేయగలడు. నువ్వు నీ సృష్టిని ఆపలేవు. అంటే ఆయన స్వతంత్రంగా చేయగలడు, పరిమితి లేకుండా అపారమైన పరిధిలో చేయగలడు. నువ్వు పరిమితంగానే చేస్తావు. దాన్ని మించి నువ్వు పరతంత్రుడవై పరాధీనుడివై చేస్తావు. అదే మీ ఇద్దరిలో ఉన్న భేదం. ఈ రకమైన భేదం దేనివల్ల వస్తుంది అంటే అజ్ఞానం యొక్క సాంద్రతలో భేదం వల్ల. దట్టమైన అజ్ఞానం పట్టుకుంటే వాడు స్వాతంత్ర్యం కోల్పోయి కేవలం పరాధీనుడై ప్రవర్తిస్తాడు. అజ్ఞానం అంత తీవ్రం కాకుండా పల్చగా ఉండేవాడు క్రియా ప్రసక్తుడు అవుతాడు. కానీ స్వతంత్రుడై జ్ఞానవంతుడై ప్రసక్తుడు అవుతాడు. అది ఇద్దరికి భేదం. కనుక ఆ తారతమ్యం తప్పితే మీ ఇద్దరిలో వస్తుభేదం లేదు. జ్ఞానక్రియే శివేనైక్యాత్ సంక్రాంతే సర్వజంతుషు ఈశ్వరత్వంచ జీవానాం సిద్ధం తచ్చక్తి సంగమాత్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈశ్వరుడు జీవుడు అనే వీరిలో జీవుడు పరిమిత శక్తిమంతుడు, ఈశ్వరుడు అపార శక్తిమంతుడు కదా. జీవుడి దగ్గర ఉండినటువంటి స్వల్పమైన శక్తి వీడికి ఎక్కడి నుంచి వచ్చింది అని దానికి సమాధానంగా జీవుడు అనేవాడు ఈశ్వరుడి యొక్క అంశ కనుక ఈశ్వరుడిలో గల శక్తిలో లేసి భాగం జీవుడికి సంక్రమించింది అంటున్నారు. అలాగే ఈశ్వరుడిలో గల జ్ఞానలేశం జీవుడికి సంక్రమించి వీడిలో కూడా కొంత తెలివి కనిపిస్తోంది. ఈ జ్ఞానక్రియలు అంశమాత్రంగా సర్వజీవుల్లోనూ సంక్రమించి ఉండబట్టి ఈ జ్ఞానమనే గుర్తు ద్వారా జీవేశ్వరులు ఒకటే అని మనం గుర్తించవచ్చు. కనుకనే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదాత్ విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడు, గురువు, జీవాత్మ అనేవి 3 రూపాలే తప్ప 3 పదార్థాలు కావు. అసలైన పదార్థానికి విభాగాలు లేవు. అది ఆకాశం వలె అఖండ వ్యాపకమైనది.
అదే దక్షిణామూర్తి. ఆయనకు నమస్కారం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం అని దక్షిణామూర్తి స్తోత్రంలోని మొదటి శ్లోకం యొక్క సారాన్ని శ్రీ సురేశ్వరాచార్యుల వారి వార్తిక క్రమంలో సంగ్రహంగా మనం చెప్పుకోగలిగాం. జై గురుదత్త.